మహాగణుడు మహోన్నతుడైన క్రీస్తు యేసు నామములో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ ఉదయకాల సమయంలో మరొక వాక్యాన్ని ధ్యానించుకుని దినచర్య ప్రారంభం చేసుకుందాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుల్లో మరో శిష్యుడైన చిన్న యాకోబు గురించి కొద్దిపాటి సమయం ధ్యానం చేద్దామండి. మత్తయి సువార్త 13 కానీ మార్కు 15:40 కానీ మనం చదివితే ఇతన్ని అల్ఫయి కుమారుడైన యాకోబు అని కానీ చిన్న యాకోబు అని కానీ వ్రాస్తారండి. ఇతన్ని చిన్న యాకోబు అని ఎందుకు పిలుస్తారంటే శరీరాకారంలో చిన్నవాడై ఉండొచ్చు, లేదా శిష్యులందరిలోకెల్లా వయస్సులో చిన్నవాడై ఉండొచ్చేమో అని బైబిల్ పరిశోధకులు చెప్తారండి. సాధారణంగా ఈ లోకంలో ఇలాంటి చిన్నవారిని, అంటే వయసులో చిన్నవారు కానీ ఆకారంలో చిన్నవారిని కానీ చిన్న చూపు చూస్తూ ఉంటారండి. కానీ మన దేవుడు మాత్రం పై రూపాన్ని, పై ఎత్తును లక్ష్య పెట్టేవాడు కాదండి. మొదటి సమూయేలు గ్రంథం 16:7 ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పబడిందండి. దావీదు కూడా తన ఇంట్లో చిన్నవాడైనప్పటికీ కూడా దేవుడు దావీదుని ఎన్నుకుని గొప్ప కార్యాలు జరిగించాడు కదా. అలాగే పొట్టివాడైనటువంటి జక్కైని కూడా ప్రభువారు ప్రేమించి జక్కై కుటుంబాన్ని రక్షించి జక్కైని తన సాక్షిగా వాడుకున్నాడు కదా. అలాగే మన దేశానికి మొట్టమొదటి మిషనరీగా వచ్చినటువంటి విలియం కేరీ కూడా చాలా చిన్నవాడు, పొట్టివాడండి. అలాంటి వ్యక్తిని మన దేశంలో గొప్ప పరిచర్య చేసే విధంగా, ఎన్నో సంస్కరణలు చేపట్టే విధంగా దేవుడు వాడుకున్నాడు కదా. కాబట్టి మనం ఎటువంటి వారమైనా, ఎత్తుగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, లావుగా ఉన్నా, ఎన్నిక లేనటువంటి వ్యక్తులుగా ఎటువంటి స్థితిలో, ఎటువంటి కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా చిన్న బిడ్డల్లాగా మనల్ని మనం తగ్గించుకోగలిగినట్లయితే గనక దేవుడు మనల్ని కూడా తన పాత్రగా వాడుకుంటాడండి. ఈ చిన్న యాకోబు గురించి ఉదయకాల సమయంలో 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ధ్యానం చేద్దామండి. ఈ చిన్న యాకోబు గురించి బైబిల్లో అనేకమైన సంగతులు వ్రాయబడలేదు. అయితే ఈ చిన్న యాకోబు అంటండి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పేటటువంటి ప్రతి పనిలో కూడా నమ్మకంగా సహకరించేవాడని తెలుస్తుందండి. చిన్న చిన్న పనులు యాకోబు మరి ఎట్లా చేసేవాడంటే చాలా చురుకుగా చేసేవాడని బైబిల్ పండితులు ఊహిస్తూ ఉంటారండి. మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి, కట్టబడి ఉన్న గాడిదని విప్పి తోలుకుని రండి అని చెప్పినప్పుడు కానీ, లేదా చివరి రాత్రి భోజనం చేయటానికి మేడగదిని సిద్ధపరచండి, అలాంటి చిన్న చిన్న పనులు ప్రభువారు చెప్పినప్పుడు అండి ఈ చిన్న యాకోబు వెంటనే లోబడి చేసేవాడు అంటండి. మోషే కూడా మరి మోషే వెంట ఉండి మోషే వస్తువులు మోస్తూ నమ్మకంగా మోషేకు పరిచారకుడిగా ఉన్నటువంటి యెహోషువ కూడా అదేవిధంగా తగ్గించుకుని పరిచర్య చేసేవాడండి. ఈ రోజుల్లో చాలామంది బోధకులుగా కనబడాలి, గొప్పవారిగా చెప్పుకోవాలని ఆశపడుతున్నారే తప్ప తగ్గించుకుని పరిచర్య చేద్దాం అనేటటువంటి వాళ్ళు తక్కువైపోతూ ఉన్నారండి. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులుగా ఉండాలి అనుకుంటే గనక మనం ఎలా ఉండాలి? ప్రభువుకి పరిచారకులమై ఉండాలి. మార్కు సువార్త 10:45 అందుకే ప్రభు ఏమన్నారంటే, నేను పరిచర్య చేయటానికి వచ్చాను కానీ పరిచర్య చేయించుకోవటానికి రాలేదు అన్నాడు. కాబట్టి మనం చిన్న యాకోబు ఏ పని చెప్పినా చకచకా చేసినట్లుగా, చురుకుగా చేసినట్లుగా, నమ్మకంగా చేసినట్లుగా దేవుని పని విషయంలో మనం నమ్మకస్తులుగా ఉండాలి. అలాగే ఈ చిన్న యాకోబు గురించి మనం ఆలోచన చేస్తే ఇతను కూడా దేవుని చేతిలో బహు బలంగా వాడబడి హతసాక్షిగా అయిపోయాడండి. ఈ చిన్న యాకోబు పాలస్తీనా దేశమంతా తిరిగి సువార్త ప్రకటించి చివరికి యెరూషలేములో సువార్త పరిచర్య చేయటం మొదలుపెట్టాడంటండి. అప్పటికే యెరూషలేములో గొప్ప హింస కలిగినందున చాలామంది గొప్ప గొప్ప శిష్యులు యెరూషలేముని విడిచిపెట్టి పారిపోయారండి. అయితే యాకోబు మాత్రం ఏ మాత్రం బెదరకుండా అనేకమైన హింసల మధ్యలో యెరూషలేములో సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడండి. చివరికి అతి క్రూరుడైనటువంటి హేరోదు సువార్త ప్రకటిస్తున్నటువంటి యాకోబుని గొలుసులతో కట్టేసి దేవాలయపు శిఖరం పైకి తీసుకుని వెళ్ళి శిఖరం మీద నుండి ఈ చిన్న యాకోబుని క్రింద పడదోసి అతి ఘోరంగా చంపించాడండి. యాకోబు క్రీస్తు కొరకు హతసాక్షిగా మరణించాడు. మరి మన సంగతి ఏంటి? భయపడి క్రీస్తును ప్రకటించడం మానేస్తూ ఉన్నారు. ఈ దినాల్లో చాలామంది ఇంట్లో కూర్చుని ఏమీ ఉపయోగం లేనట్లుగా కేవలం ఆదివారం ప్రసంగికులుగా, ఆదివారం భక్తులుగా మాత్రమే కాలక్షేపం చేస్తూ పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్లుగా ఈ దినాల్లో చాలామంది టైంపాస్ ప్రసంగికులు, టైంపాస్ విశ్వాసులు ఎక్కువైపోతున్నారండి. దేవుని బిడ్డలారా, ఈ భూమి తాత్కాలికమైనది. ఈ భూమి మీద జీవిస్తూ ఎన్నో సౌకర్యాలు కల్పించుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటే విలువైన సమయం వృధా అయిపోతుంది కదా. ఏదో ఒకరోజు సంపాదించుకున్నవన్నీ విడిచి వెళ్ళిపోవాలి కదా.
అందుకే యోహాను సువార్త 6:27 ప్రభు ఏం చెప్పారు? క్షయమైన ఆహారం కొరకు కష్టపడకండి, కానీ నిత్య జీవం కలుగు చేసే అక్షయమైన ఆహారం కోసం కష్టపడండి అన్నాడండి. చిన్న యాకోబు వలె ప్రభు పందులో నమ్మకంగా ఉందామండి. చిన్న యాకోబు వలె చివరి శ్వాస వరకు క్రీస్తును ప్రకటిస్తూ ప్రభు కోసం ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా జీవితాన్ని సమర్పణ చేసుకుందామండి. అలాంటి ధైర్యం, అలాంటి అభిషేకం, అలాంటి కృప దేవదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.